హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు AS Creatives. ఈరోజు మేము పాస్తా చేసుకుంటున్నాం. ఇప్పుడు మనము కావాల్సినవి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ కట్ చేసినండి. క్యారెట్ అయితే మేము డైలీ మా ఫుడ్లో ఏదో ఒక రకంగా తినేస్తామండి. క్యారెట్, ఆనియన్, టమాటో, మ్యాక్రోన్సీ, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ లేకుంటే మనం పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు అండి. ఇది మన ఇష్టం ఉన్నట్టు మన ఇంట్లో మనకు నచ్చినట్టు రెడీ చేసుకునే రెసిపీ అండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ వాటర్ బాయిల్ అయిపోయాక మనం పాస్తా వేసుకొని ఉడికించుకోవాలి. అసలు మదర్స్ డే వీడియో అండి, మీకు చెప్పడం మర్చిపోయినా. మదర్స్ డే వీడియో నాకే తెలియకుండా మా ఆవిడ పోస్ట్ చేసిండండి. చాలా సర్ప్రైజింగ్ అండి. చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఆ వస్తువుల కోసము 3 days నుండి మమ్మీ బయటికి వెళ్తా అని చెప్పేసి తీసుకొచ్చిండండి. మా పక్కన అమ్మాయితో వెళ్ళిండంట. తర్వాత అమ్మాయి చెప్పింది కొంచెము అందులో మరుగుతున్న వాటర్లో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే అవి ముద్దగా అవ్వకుండా విడివిడిగా ఉడుకుతాయండి. ఒకసారి అయితే కలుపుకోవాలి, లేదంటే మొత్తం ముద్దగా ఉంటాయి. ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఇక నుండి మన ఛానల్లో చాలా పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి ఫుడ్ పెడితే ఎలాంటి గ్రోత్ వస్తుంది అనేది పోస్ట్ చేయబోతున్నానండి. హెల్దీ ఫుడ్ ఇంట్లో నేను ఎలా తయారు చేస్తాను, నేను తయారు చేసినవి మీకు ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది తప్పకుండా నేను పెట్టే వీడియోలో ఏదో ఒక రకంగా యూజ్ అయ్యేలాగా ఉండేలాగా చూసి పెడతానండి. నేను ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న కొంచెం ఆయిల్ వేసి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర క్యారెట్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అలా ఏమున్నా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అలా ఏమున్నా వేసుకోవచ్చండి. మన ఇష్టం. మన పిల్లలకి మనం అన్ని రకాల వెజిటేబుల్స్ ఇవ్వాలి. మనం కర్రీస్ వండితే తినకపోతే ఇలాంటి వాటిల్లో వేస్తే ఖచ్చితంగా తింటారు. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లోనే మనం వేయాలనుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందించాలి. మన నెక్స్ట్ వీడియోలో ఒక హెల్దీ మ్యాజిక్ పౌడర్ అయితే వస్తుందండి. కొంచెం నేను గ్రీన్ చిల్లీ వేసుకున్నాను, రెడ్ చిల్లీ వేసుకున్నాను, కొంచెం టమాటో సాస్ వేసి బాగా మగ్గించుకోవాలండి. వెజిటేబుల్స్ ఎప్పుడైనా సిమ్లోనే పెట్టి ఉడికించాలండి. దానివల్ల పోషక విలువలు అనేది కోల్పోవు. మనం ఆయిల్లో పెట్టి ఉడికించడం వల్ల వాటిలో ఉన్న విటమిన్స్ అన్నీ కోల్పోతామండి. నేను మోస్ట్లీ అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే సిమ్లోనే పెట్టి చేసుకుంటాను. నేను ఏ విధంగా మా పిల్లలకి హెల్దీ ఫుడ్ అందిస్తాను అనేది మన నెక్స్ట్ ఇకపై మన ఛానల్లో మా పిల్లలకి నేను ఎలాంటి హెల్దీ ఫుడ్ పెడతాను, ఎలా వాళ్ళకి నచ్చేలాగా మనం ఎలా తయారు చేయాలి అనేదే మన ఛానల్లో రాబోతున్నాయండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని నేను కొంచెం కారం పొడి కూడా వేసుకున్నానండి. అవి రెండు మగ్గించుకున్నాక మనం మ్యాక్రోని వేసుకొని కలుపుకోవాలి. మనము ఆయిల్ కొంచెం ఉడికేటప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి పోపులో కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుందండి. మన పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. నా దగ్గర కొత్తిమీర, పుదీనా లేదండి. ఉంటే మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. సాస్ వేసుకొని అయితే తినేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.